ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా 45:2 చదువుతున్నాను. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టుగానున్న స్థలములను సరాలము చేసేదను. హల్లెలూయా. దేవాది దేవునికి నిండు మనసుతో ప్రభుకి కృతజ్ఞత చెల్లించండి. ఎందుకంటే ప్రభు మరొకసారి ఆయన వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నేను మీకు ముందుగా వెళ్ళుచు మెట్టుగానున్న స్థలములను సరాలము చేసేదని అంటున్నాడు. అవును, తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఆయన వెళ్ళాడు. అందుకే వారి మార్గము సరాలపరచబడింది. వారు చేరాల్సిన స్థలానికి వారు చేరుకున్నారు. వారి బలము ద్వారా, జ్ఞానం ద్వారా, వారి ప్రయాణము చేసిన ప్రయాణం ద్వారా కాదు, కానీ వారికి ముందుగా దేవుడు వెళ్ళి వారికి అడ్డుగా ఉన్నవన్నీ తొలగించి వారి మార్గమును సరాలం చేశాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో కూడా వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు, నీవు నేను మనం బలహీనులం కదండి. ఎందుకంటే అన్నీ కూడా మనం చెయ్యలేము. ఆయన ద్వారా కొన్ని కార్యాలు జరుగుతాయి. మెట్టుగానున్న స్థలమును ఆయన సరాలం చేస్తాడంట. ఒక వ్యవసాయకుడు తన భూమిని సేద్యపరచడానికి ముందుగా ఆ స్థలాన్ని ఆయన ఆ సరాలము చేస్తాడు కదండి. అంటే సమభూమిలాగా దాన్ని తయారు చేసి విత్తనం విత్తినప్పుడు ఫలము పొందుకోగలుగుతాడు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. ఆయన నువ్వు ఏ స్థలానికి వెళ్తున్నా, ఏ నిర్ణయం తీసుకుంటున్నా, నువ్వు ఎక్కడికి నడిపించబడాలనుకుంటున్నా, నువ్వు ఏది చెయ్యాలనుకుంటున్నా, ఆయన నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. నీ కార్యములన్నీ, నీ మార్గమును ఆయన సరాలము చేయబోతున్నాడు. నీకు అడ్డుగా ఉన్నవన్నీ తొలగించి నిన్ను నడిపించబోతున్నాడు ప్రభువు. ఎందుకంటే ఆయన మనకు ముందుగా వెళ్ళినప్పుడు శత్రువు కానీ, మెట్టుగానున్న స్థలములు కానీ, ఇత్తడి తలుపులు కానీ, ఇనుప గడియలు ఏవైనా కూడా వాటన్నిటిని విరగొట్టి మన మార్గమును సరాలపరుస్తాడు. కాబట్టి నువ్వు భయపడొద్దు. ఆయన నీకు ముందుగా వెళ్తున్నాడు. ప్రతి విషయంలో ప్రభు కృప చూపబోతున్నాడు. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా, మీరు మాకు తోడయ్యుండి మాకు ముందుగా మీరు వెళ్ళి మార్గమును సరాలము చేయబోతున్నారు. అవునాయన, మాకు ముందుగా మీరు వెళ్తేనే మాకు జయము, నెమ్మది, క్షేమం కలుగుతుంది. కనుక ఈ వాగ్దానాన్ని నమ్ముతున్న బిడ్డల జీవితంలో అద్భుతము చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.